వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్కు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి మనం తీసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను ఈరోజు మనం తీసుకుంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో అందాల బొమ్మలు కన్నీటి చెమ్మలు ఈ మాటని బాగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. దాదాపుగా మిస్ వరల్డ్ పోటీలు గత కొంతకాలంగా మన తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు ఒక్కొక్క అంగరంగ వైభవంగా ప్రతిరోజు అందాల పోటీల్ని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పైన దృష్టి ఆకర్షించే విధంగా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొదటి రోజు నుంచి అందాల భామలు అందరూ ఈ పోటీలో పాల్గొనడంతో పాటు తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాన్ని సందర్శిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ఆయా ప్రదేశాల యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటూ తెలంగాణ పట్ల చాలా ఆకర్షితులయ్యారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో సంప్రదాయాలకు ఇక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లకు ప్రతి దానికి కూడా వాళ్ళు సరైనటువంటి అనుభూతి పొందుతూ దాని పట్ల ప్రత్యేకమైనటువంటి ఎప్పటికప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు బతుకమ్మ ఆడిన సందర్భంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలు సంబంధించిన కానివ్వండి, ఆహారపు అలవాట్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్ సందర్శించిన సందర్భంలో కానివ్వండి, ప్రతి విషయంలో తెలంగాణ పట్ల వాళ్ళు చాలా ఆనందం పొందారు. మళ్ళీ తెలంగాణ రావాలనేటువంటి స్లోగన్ కూడా ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని, ఇక్కడ ఉన్నటువంటి వేషధారణని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ చాలా ఆనందంగా గడిపారు. మళ్ళీ రావాలి, ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్టులు కూడా ఒక సందేశాన్ని పంపారు ఈ అందాల భామలు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఎప్పుడైతే అందాల పోటీలు ప్రారంభమైనాయో ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా మన దేశంలో ఎక్కడ చూసినా కొంచెం ఒక రకమైనటువంటి శాంతి భద్రతలు భంగం వాటిల్లేటువంటి పరిస్థితుల వాతావరణంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఈ అందాల పోటీలు జరగటం అనేది ఒక రకంగా చాలా సాహసంతో కూడుకున్న విషయం. దాన్ని రేవంత్ రెడ్డి సర్కారు చాలా ధైర్యంగా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు రాకుండా, చిన్న పొరపాటు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక మాయని మచ్చలాగా ఉండేది. అలాంటిది చాలా రిస్క్తో కూడుకున్న విషయాన్ని చాలా ధైర్యంగా సాహసంగా తీసుకుని ఇలాంటి సమయంలోనే ఎప్పుడైతే ప్రపంచం మొత్తం ఇటు పాకిస్తాన్ ఇటు భారతదేశం యుద్ధాన్ని గమనిస్తూ యుద్ధం జరుగుతుందేమో, యుద్ధ వాతావరణం వస్తుందేమో అనుకున్నటువంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి జరుగుతున్న సమయంలో ఎప్పుడు ఎక్కడ ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకుంటున్నా దాంట్లో ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ ఒక నగరం ఉంది, బెంగళూరు ఒక నగరం ఉంది, ఇలాంటి కొన్ని నగరాల్లో బెజవాడ ఇలాంటి కొన్ని నగరాల్లో ఎప్పుడైనా సరే అటాక్ జరగవచ్చు, పాకిస్తాన్ కొన్ని టార్గెటెడ్గా పెట్టుకుంది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు దీన్ని టార్గెట్గా పెట్టుకున్నారు, పాకిస్తాన్ ఆర్మీ కొన్ని టార్గెటెడ్గా పెట్టుకున్నారు, ఈ ప్రాంతాల్లో భారీగా జరగవచ్చు, విధ్వంసం జరగవచ్చు అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సమయంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా రేవంత్ సర్కారు చాలా ధైర్యంగా చాలా ధైర్య సాహసాలతో ఈ అందాల పోటీలను ప్రారంభించడం అనేది ఒక రకంగా ధైర్యంతో కూడుకున్న విషయమే, అందరూ మెచ్చుకోదగ్గ విషయమే. ఈ రోజు వరకు ఇంకా దాదాపుగా ఇంకా రెండు మూడు రోజుల్లో ఈ అందాల భామ పోటీలు విజేతలు ఎవరు తెలుస్తారు. దాదాపుగా ఫైనల్స్ దశకు వచ్చినాయి, ఈ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఎవరి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భంలో ఈరోజు కొన్ని పోటీలు ఉంటాయి. అలాగే ఆ క్వార్టర్ ఫైనల్ తర్వాత 31 దాదాపుగా ఫైనల్ అయిపోతాయి. ఈ సమయంలో ఇంతటి ఆహ్లాదకరమైన సమయంలో ఇలా జరగటం అనేది తెలంగాణ బ్రాండ్ని తెలంగాణ ఇమేజ్ని పెంచడంలో రేవంత్ రెడ్డి సర్కార్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఈ రోజు వరకు చాలా చక్కగా జరుగుతున్నాయి పోటీలు. ఎక్కడ చూసినా కూడా చాలామంది ప్రముఖులు దీన్ని వీక్షిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని బాగా పెంచే విధంగా ఒక రంగం దోహదపడిందని చెప్పుకోవాలి. గత సర్కార్ విషయంలో ఏదైతే ఫిస్టీగా తీసుకొని కార్ రేసు పోటీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ దృష్టిని ఆకర్షించిందో, ఇది మిస్ వరల్డ్ పోటీలు అనేవి చాలా ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు ఎక్కడ మన భారతదేశం జరగలేదు. అలాంటిది హైదరాబాద్లో నిర్వహించి మొత్తాన్ని ఆకర్షించే విధంగా చేయటం అనేది చాలా సాహసంతో కూడుకున్న విషయం మరియు చాలా సంతోషకర విషయమే. హైదరాబాద్ అనువైన ప్రాంతాలు ఇలాంటి పోటీలు జరుపుకోవడానికి కానివ్వండి, హైదరాబాద్ సందర్శించడానికి కానివ్వండి, ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతల భంగం వాటిల్లే పరిస్థితి లేనివంటి చాలా సెక్యూర్డ్ నగరం హైదరాబాదు అనేటువంటి బ్రాండ్ని ఇమేజ్ని తీసుకెళ్లే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సక్సెస్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. దీంట్లో కూడా ఇక్కడ ఏదైతే అందాల భామలు వారి వ్యక్తిగత చరిత్ర వారి దేశాల్లో జరిగినటువంటి కొన్ని అది అక్కడ ఉన్నటువంటి వాటిలో వాళ్ళు సామాజిక కార్యక్రమాలు ఏం చేశారు, వాళ్ళు కూడా ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అలాంటి ఒక సెషన్ ఉంది. ఆ సెషన్లో
వాళ్ళు చెప్పుకొచ్చిన బాధలు, వాళ్ళు చేసిన పడ్డ బాధలు, అక్కడ ఒక స్త్రీలని ఏ విధంగా హింసించేవారు, స్త్రీల పట్ల ఎవలా వివక్ష చూపేవారు, అలాంటి దేశాల్లో కూడా సాహసంతో కూడుకొని సాహసంతో ఉండి స్త్రీల వివక్షను ఎదుర్కొని ఈరోజు అందాల భామ పోటీలకు వచ్చే స్థాయికి ఎదిగినటువంటి సందర్భాలు చెప్పుకుంటే కొందరు అక్కడ కళ్ళనీళ్ళు చెమర్చినాయని చెప్పుకోవాలి. అలాంటి సందర్భాలు ఉన్నాయి ఈ అందాల భామ పోటీల్లో. వీళ్ళ అందాల ముఖాల వెనుక ఎంతో దాగి ఉన్నటువంటి విషాదాలు కూడా వీళ్ళు చెప్పటం అందరినీ కంటతడి పెట్టించిన అక్కడ ఉన్నటువంటి సెషన్లో అలాంటి బాధలు చెప్పుకొచ్చారు. వాటిలో ముఖ్యంగా కొన్ని తీసుకున్నట్టయితే 7 ఏళ్ల వయసులోనే బాలికలకు సుంతి చేసేవారు, ఆ దురాచంపై పోరు సాగించారు అక్కడ స్త్రీలు. 16 ఏళ్లకే అత్యాచారం బారిన హక్కుల కోసం ఆరాటం, ఊహ తెలియనప్పుడే లైంగిక వేధింపులు, వాటిపై పోరాటం, మిస్ వరల్డ్ పోటీదారులు ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ, విశ్వ వేదికపై తమ వాణి వినిపించిన సుందరీమణులు. ఈ విధంగా వీరు ఏదో చాలా చక్కగా ఉన్నారు, చాలా హై జెనరిక్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, లేకపోతే వాడి వెనక చాలా ఆర్థికంగా వాళ్ళు స్థిరపడిపోయారు అని అనుకోవచ్చు. కానీ వీళ్ళ వెనక ఒక్కొక్క గాథ ఉంది. వీళ్ళు చిన్న వయసులోనే స్త్రీలను సుంతి చేయటం అనేది అది చాలా ఘోరమైనటువంటి చర్యగా తీసుకోవాలి. అలాంటిది స్త్రీలకు ఆ విధంగా చేయటం. తర్వాత ఆ దురాచంపైన పోరు సాగించారు ఒక మిస్ వరల్డ్. తర్వాత 16 ఏళ్లకి అత్యాచారం బారిన హక్కుల్లో పోరాటం, 16 ఏళ్ల వయసులోనే అత్యాచారం పడినటువంటి దానికోసం ఆ హక్కుల కోసం పోరాడుతూ గెలుపొందినటువంటి సందర్భం ఒక మిస్ వరల్డ్ అయితే. మిస్ వరల్డ్ పోటీదారులు ఒక్క విషాదగా విశ్వవేదికపై. తర్వాత మహిళలను ప్రాణాలను హరించే అటవిక ఆచారాలను భరించింది ఓ వనిత, అదృష్టవశాత్తు బతికి ఆమె కొండంత ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశంలో మహిళల ప్రాణాలను దెబ్బతీసేలా ఉన్న మూఢాచారాలపై పోరాటాన్ని ప్రారంభించింది. 16 ఏళ్లకే అత్యాచారానికి గురైంది మరో మహిళ. కొన్నేళ్ల తర్వాత ఆ క్షోభ నుంచి బయటపడిన ఆమె తమ దేశంలో బాలికల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తెలిసి తెలియని వయసులోనే లైంగిక వేధులను ఎదుర్కొంది ఓ బాలిక. ఇక ఈ విధంగా ఒక్కొక్క గాథ. ఆ సెషన్లో వాళ్ళు పాల్గొన్నటువంటి సామాజిక కార్యక్రమాలు, ఏ విధంగా సమాజాన్ని సేవ చేశారు, వాళ్ళ యొక్క దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు అనేటువంటి సందర్భాల్లో కొన్ని మచ్చుతోనుకలివి ఇలాంటి బాధలు చెప్పుకోవటం అదొక సెషన్ నడిచింది. దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. అలాగే దీంట్లో ఎంతైతే మిస్ వరల్డ్ పోటీలు ఎంత చక్కగా జరిగినాయో, తెలంగాణ బ్రాండ్ ఎంతైతే డెవలప్ చేయాలి, ఎంతైతే ఇమేజ్ చేయాలి, టూరిజం పెంచాలి హైదరాబాద్ను అని ఎంతైతే అనుకున్నారో, దీంట్లో కూడా ఒక చిన్న పాలల్లో ఒక విషపు చొక్కలాగా దీంట్లో ఒక విషయం జరిగింది. అందాల భామ పోటీల్లో ఎవరైతే మధ్యలో ఈ వచ్చినటువంటి మిస్ వరల్డ్ అందాల భామ నుంచి ఒకరు హఠాత్తుగా మధ్యలో నుంచి వారి దేశానికి తిరిగి వెళ్ళటం జరిగింది. ఎందుకు తిరిగి వెళ్ళారని అక్కడ జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంగ్లాండ్ సంబంధించిన అందాల భామ ఉందో, ఇక్కడ తెలంగాణలో అతిథి సత్కారం అనే విషయంలో నన్ను ఒక వేసేలాగా చూశారు, చాలా ఇబ్బంది పెట్టారు, నాకు ఇలాంటి వాతావరణంలో నచ్చక నేను వెళ్ళిపోయానంటూ అక్కడ ఉన్నటువంటి ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పింది. ఇది పెద్ద దుమారం ఎరిగింది. దీని ప్రతిపక్షాలు చాలా తెలంగాణ పరువు తీశారు, మీరు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కాదు, తెలంగాణ పరువును తీశారు అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎక్కడైతే అతిథులు వచ్చారో ఈ మిస్ వరల్డ్ పోటీలు చూడటాన్ని వీక్షించిన అతిథులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు విఐపి అతిథుల్ని ఒక్కొక్క రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన దగ్గర ఒక్కొక్క టేబుల్కి 2 అందాల భామల్ని కేటాయించారు. ఆ అతిథుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అందాల భామలు వారికి రంజింపజేసేలాగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అది నన్ను చాలా బాధ పెట్టినాయి, నేను ఆ వాతావరణానికి ఉండలేకపోయాను, నన్ను ఒక వేసేలాగా చూశారంటూ పదే ఆమె చెప్పటం ఆ ఇంటర్వ్యూలో అది హైలైట్ అవ్వటం వల్ల తెలంగాణ పరువు తీశారంటూ ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే జయేష్ రంజన్ అని ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించి ఈరోజు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆమె పాల్గొన్న ప్రతి కార్యక్రమం అంటే ఆమె దాదాపు అన్ని రికార్డెడ్ కాబట్టి ఇప్పుడు ఎన్ని సెషన్లు జరిగినాయి, ఏ అతిథి సత్కారాలు జరిగినాయి, ఎక్కడెక్కడ వాళ్ళు తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలు చూసే విధంగా ఏ ప్రాంతాలు తిరిగారు, ఇవన్నీ ప్రతిదీ వీడియో చూశారు. ఎక్కడ కూడా ఆమె అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి, చాలా అనీజీగా ఫీల్ అయ్యేటువంటి, నిజంగానే ఆమె పట్ల ఆమె అలా ప్రవర్తించినటువంటి సందర్భం ఎక్కడ కూడా ఏ వీడియోలో కూడా రికార్డ్ అవ్వలేదు. మరి ఆమె అలా ఎందుకు చెప్పిందో అర్థం కాలేదంటూ కూడా ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే కామెంట్లు చేశారో ఆ పైన జయేష్ రంజన్ ఈ విధంగా చెప్పడం జరిగింది.
ఎవరు ఎక్కడ అసభ్యంగా ప్రవర్తించలేదు. బ్రిటన్ పత్రిక ఇది కావాలని చేసి ఉండవచ్చు అంటూ కూడా జయేష్ రంజన్ చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఆమె పాల్గొన్న ప్రతిదీ కూడా ప్రతి సెషన్ కూడా వీడియోలో రికార్డు చేశారు. కాకపోతే ఒకటి జరుగుండొచ్చు, సెల్ఫీలు తీసుకునే విషయంలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో కొంత అత్యుత్సాహం చూపించిన మాట వాస్తవమే. ఆ సెల్ఫీలు తీసే విషయంలో ఆమె ఒకవేళ ఇబ్బంది పడి ఉండవచ్చు. దాన్ని ఆ విధంగా హైలైట్ చేశారు బ్రిటన్ పత్రిక అంటూ మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే చేసిన కామెంట్ తెలంగాణ మీద అది కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పుకోవాలి. దానికి బ్రిటన్ పత్రిక దాన్ని హైలైట్ చేసి ఉండవచ్చు. కానీ జయేష్ రంజన్ చెప్పిన మాట ఏంటంటే చాలా చక్కగా జరిగింది. ఆమె పాల్గొన్న ప్రతి ఈవెంట్ కూడా మేము రికార్డెడ్గా చూసాం. ఎక్కడ కూడా అటువంటి ప్రవర్తన కానీ అటువంటి ఎక్కడ జరగలేదు. మరి ఆమె ఎలా ఎందుకు చెప్పిందో బహుశా సెల్ఫీ తీసే విషయంలో ఆమె ఎవరైతే సెల్ఫీలు తీసుకునే విషయంలో కొంతమంది భారీగా ఆమెను గుమ్ముగూడారు. ఆ విధంగా ప్రతి చోట ఇబ్బంది పెట్టారు అందరినీ. అలాంటి విషయాలు ఏదైనా ఫేస్ చేసి ఉండవచ్చు. దీన్ని ఇంత హైలైట్ చేయడం కరెక్ట్ కాదు, అంత సక్రమంగానే ఉందంటూ జయేష్ రంజన్ ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఈమెతో పాటు పాల్గొన్నటువంటి మిగతా అందాల భామలందరినీ కూడా అందరిని అడగటం జరిగింది. అటువంటి అనుభవాన్ని మీరేమైనా ఎదురయ్యారా? నిజంగానే అతిథులకి ఆనందపరిచే విషయాల్లో ఏమన్నా అతిగా ఇలా విధంగా బిహేవ్ చేశారా? ఎవరన్నా మిమ్మల్ని ఆ విధంగా ప్రవర్తించారా? మిమ్మల్ని అలా ఎవరిని వేసేలాగా చూసారా? అనేటువంటి విషయాన్ని మిగతా ఉన్నటువంటి కన్సెషన్స్ మొత్తాన్ని కూడా జయేష్ రంజన్ అడగటం జరిగింది. అక్కడ వేసినటువంటి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా మొత్తాన్ని పర్సనల్గా అడగటం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు అలా అసౌకర్యంగా మేము ఏర్పడినటువంటి సందర్భాన్ని ఎప్పుడు మేము ఫేస్ చేయలేదు. మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం, చాలా ఆనందం గడిపామని చెప్పిన తర్వాత దాన్ని ఎవరైతే ఉన్నారో జయేష్ రంజన్ దాన్ని పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అన్ని చక్కగా జరుగుతున్నాయి, దీన్ని అంతకంటే ఎక్కువగా రచ్చ చేయొద్దు, తెలంగాణ ఇమేజ్ని దెబ్బతీయొద్దు అంటూ కూడా జయేష్ రంజన్ చెప్పుకోవడం జరిగింది. దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకొచ్చింది. అలాగే ఏదైతే గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఇంకొక వార్తని తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. కాళేశ్వరంలో భక్తుల అరిగోస. పుష్కరాలు 11వ రోజున 3.5 లక్షల మంది రాక. ఎందుకంటే చివరి రోజు కాబట్టి 15 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్, నియంత్రణలో అధికారుల వైఫల్యం, శివ దర్శనం కోసం భక్తుల వడిగాపులు, మంచినీరు నిల్వ నీడలకు ఇక్కట్లు, అధికారుల వైఫల్యం మంత్రి శ్రీధర్ ఆగ్రహం, పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు. దాదాపుగా ఈ పుష్కరాలు వాస్తవం మొదలైన మొదటి రోజు నుంచి కూడా చాలా సంతోషంగానే గడుపుకున్నారు. ఎక్కడైతే ఏర్పాట్లు కూడా బాగానే జరిగినాయి. మొదటి నుంచి భక్తులు కూడా స్నానాలు కానివ్వండి, దర్శనాల విషయంలో కూడా ఎక్కడ ఎటువంటి లోపాలు చెప్పట్లేదు. మొదటి నుంచి భక్తులు అడుగుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు కానీ, మా మీడియా మెగానిన్ కానీ అందరూ అడగటం జరిగింది భక్తులు, అక్కడ వచ్చినటువంటి భక్తులకి. కానీ ఎక్కడ కూడా అసౌకర్యాన్ని లోనవ్వలేదు, అంతా బాగానే ఉంది. కానీ మొదటి నుంచి అందరూ చెప్తున్న మాట, ట్రాఫిక్ మాత్రం చాలా ఘోరంగా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ విషయంలో మాత్రం సరైన ఏర్పాట్లు లేవు, సింగిల్ రోడ్ అయిపోయింది అదంతా. వచ్చే వాహనాలకి పోయే వాహనాలకి ఒకే రూట్ అవటం వల్ల మాత్రం ట్రాఫిక్లో చిక్కుకొని గంటల పాటు ఇబ్బందులు పడుతున్నామంటూ అక్కడికి వచ్చినటువంటి సామాన్య భక్తులతో సహా సెలబ్రిటీలు మొత్తం, రాజకీయ నాయకులు మొత్తం ఈ విధంగా పదే పదే ఇటు స్వపక్షం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, అందరి నాయకులు చెప్పుకుంటున్నటువంటి మాట ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేదు, ట్రాఫిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోబోతున్నాం అంటూ. చివరి రోజు అవటం వల్ల దగ్గర 15 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. మొదటి నుంచి చెప్తున్నారు, పుష్కరాలు మొదటి రోజు నుంచి ఇదే మాట జరుగుతుంది. కానీ ఏ రోజుకి ఆ రోజు కనీసం దానికి సంబంధించినటువంటి అధికారులు కొంచెం చూసుకొని, ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన ఎవరైతే ఏర్పాట్లకు ఈవెంట్ తీసుకున్న అధికారులు కానివ్వండి, దాని శాఖకు సంబంధించిన మంత్రి కానివ్వండి, ఈ విషయంలో కొంచెం కనుక పట్టించుకున్నట్టయితే ఈ చెడ్డ పేరు వచ్చేది కాదు. మొదటి నుంచి చెప్తున్న మాటే ట్రాఫిక్. ఆ విషయంలో మాత్రం చాలా ఘోరంగా విఫలమయ్యారని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొక విషయం, ఎండాకాలంలో వచ్చింది కాబట్టి ఇది ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి భక్తులకు కనీసం టెంట్లు ఏర్పాటు చేయకుండా కొంచెం దానికి సంబంధించి కూడా కొంచెం అపవాదు మూట కట్టుకున్నారు ఈ పుష్కరాల సమయంలో ప్రభుత్వం. ఎందుకంటే చిన్నపిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎండలో మాత్రం చాలా భయంకరంగా నరకం చూశారు. వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లు లేవనేది మొదటి నుంచి జరుగుతూ ఉంది. తర్వాత ఏదైతే దానికి ఉన్నటువంటి స్నానం ఆచరించడం, దానికి సంబంధించిన మొత్తం అలాంటి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ ఏదైతే ఉన్నాయో టెంట్లు అనేవి ఏర్పాటు చేయకపోవటం ఒకటి. తర్వాత రోడ్డు సంబంధించిన ట్రాఫిక్ సంబంధించినటువంటి మరమ్మతులు జరగకుండా దానికి ఆల్టర్నేషన్ మొదటి నుంచి చెప్తున్నప్పుడు కూడా ఇంకొక ఆల్టర్నేషన్ విభాగం ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా దాన్ని ఇలా వదిలేయటం వల్ల మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిన్న గవర్నర్ దంపతులు వచ్చి దర్శన ఏర్పాట్లు అయిన సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భం కూడా మొత్తం 15 కిలోమీటర్ ట్రాఫిక్ జావటం చాలా ఇబ్బందులకు గురి చేసింది.
ఏదైతేనే ఈ కాళేశ్వరంలో దాదాపుగా ఈ సరస్వతి పుష్కరాలు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి భక్తులు అసౌకర్యానికి లోనవుతూ కొంతమంది విమర్శించారు. కొంతమంది గతంతో పోలిస్తే ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, ఈసారి బాగానే మేము దర్శనాలు చేసుకున్నాం అంటూ కొంతమంది చెప్పడం జరిగింది. ఈసారైనా ప్రభుత్వం దాన్ని సక్రమంగా పట్టించుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా దీన్ని కాళేశ్వరంలో భక్తుల హరిఘోష అంటూ ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ను అధిగమించాం. మన జీడిపి 356 లక్షల కోట్లు. ఇది వేగంతో వెళ్తే 3 ఏళ్లలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి. గత 10 ఏళ్లలో భారత్ తలసరి ఆదాయం రెట్టింపైందని ఐఎంఎఫ్ వెల్లడి. ఇది ఈ విధంగా మన భారత జీడిపి 356 లక్షల కోట్లు. మన జపాన్ను ఇప్పుడు ప్రస్తుతానికి అధిగమించాం. ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ డెవలప్ అయిందంటూ కూడా దాని ప్రకారం ఏదైతే ఉందో ఆ జీడిపి ఉందో దాని లెక్కలు చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది హైలైట్ తీసుకుంది ఆంధ్ర దినపత్రిక. తర్వాత త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం. గత 5 ఏళ్లలో కరోనాను తట్టుకునే వృద్ధి, ఒడిదుడుకులు జర్మనీ ఆర్థిక వ్యవస్థ. దాదాపుగా ఇంతటి గందరగోళంలో కూడా కరోనా సమయంలో కూడా నిలబడ్డాము, అధిగమించాం మనం అన్నట్టు కూడా స్థిరంగా అడుగులు, అంటే ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ లేకుండా మనం అభివృద్ధి బాటలోనే ఇంకా నడుస్తూనే ఉన్నాం అన్నట్టు భారతదేశం గురించి గొప్పగా చెప్పుకున్న విషయాన్ని, ఆ జీడిపి విషయాన్ని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత అసలు ఆంధ్ర దినపత్రిక ఇంకొక విషయం హైలైట్ చేసింది. టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం, వారంలో మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్లో కొత్తగా 5గురికి అవకాశం, ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి స్థానచలనం, కేసీ వేణుగోపాల్తో గంట పైగా సీఎం పీసీసీ చీఫ్ భేటీ, నేడు రాహుల్ రేపు ఖర్గేతో రేవంత్ మహేష్ గౌడ్ సమావేశం, బీఆర్ఎస్లో పంచాయతీపై ఆరా, కవిత లేఖపైన చర్చ. ఇది మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పాటుగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ మంత్రులకు సంబంధించినటువంటి కొలువు మాత్రం అది ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెల ఇలా పోస్ట్పోన్ అవుతాను ఉంది. దాదాపుగా ఫైనల్ అయినట్టే తెలుస్తూ ఉంది. కాబట్టి ఈసారి 4 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. నిన్న కేసీ వేణుగోపాల్తో దాదాపు చాలాసేపు రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు సమావేశం అయ్యి ఫైనల్గా లిస్టు సెట్ చేసినట్టున్నారు. 2-3కు మాత్రం స్థానచలనం ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం మంత్రులు ఉన్నటువంటి వాటికి. అలాగే కొత్త మంత్రులు ఎవరు, దాదాపు ఫైనల్ లిస్ట్ అయిపోయింది. ఇలా ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళడం రేవంత్ రెడ్డి కొత్త క్యాబినెట్తో వస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతాం ప్రతిసారి ఇలా మీడియాలో మనం చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం దాదాపుగా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్తో గంటలకు పైగా చర్చలు జరిగినాయి. నేనంతా మొత్తం ఇదే వాతావరణం ఉంది. ఇటు తెలంగాణ భవన్లో ఎవరెవరి పేర్లు వస్తాయో, స్థానచలనం ఎవరు, కొత్త మంత్రులు ఎవరు తీసుకునేటువంటి విషయాల్లో మాత్రం నిన్న చాలాసేపు ఎదురు చూశారు. టోటల్గా ఈ ఫైనల్ లిస్ట్ అయిపోయింది. ఇది అయిన తర్వాత రాహుల్ గాంధీని, ఖర్గేని వీళ్ళందరినీ కలిసే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎవరు రాహుల్తో రేపు ఖర్గేతో రేవంత్ మహేష్ గౌడ్ సమావేశం. ఇది ఈ విధంగా ప్రస్తుత మంత్రుల్లో ఒకళ్ళిద్దరి స్థానచలనం, కొత్తగా క్యాబినెట్లో 5గురిని తీసుకునే అవకాశం ఉంది. ప్లస్ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈసారి 4 ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆశావాహులు చాలా ఎక్కువైపోయారు. ఆలస్యం అవ్వటం ఒకటైతే, ఆలస్యమయ్యే కొద్దీ ఆశావాహుల్లో కొంచెం నిరుత్సాహం పెరిగింది. ఆశావాహులు ఎదురుచూపులు, ఆశావాహులు కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఆశావాహులు ఎక్కువైపోయారు ఆ మంత్రివర్గం. కాబట్టి ఇప్పటికే కొంతమంది పార్టీలో నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికే పక్క చూపులు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని రేవంత్ రెడ్డి సర్కార్ మీద కూడా లోపల నుంచే కొంతమంది చాప నీరులాగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొంత అసూయ వెళ్ళగక్కుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులు సొంత పార్టీలో జరుగుతున్నాయి. వీళ్ళన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఫస్ట్ మంత్రివర్గం జరగాలి. మంత్రివర్గం కొంతమంది స్థానచలనం చేయాలి. కాబట్టి కొత్త మంత్రివర్గంలో ఒకళ్ళిద్దరు తీసుకుంటే మళ్ళీ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో మళ్ళీ వాళ్ళు కొంత గందరగోళం వాతావరణం ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మెల్లిగా మిగతా ప్రతిపక్షాలు కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి సమయంలో వీటన్నిటికీ ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొత్త మంత్రివర్గం రావాల్సిందే. దానికి సంబంధించి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 4 పెట్టారు ఈసారి. ఇది చూడాలి. ఈ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ ఎవరెవరికి స్థానచలనం ఉండిద్దో, ఎవరు కొత్త వాళ్ళని తీసుకుంటారో చూస్తారు. కాబట్టి 4 వర్కింగ్ ప్రెసిడెంట్ నియమిస్తున్నట్టు తెలిసింది. ఈ నియామకం విషయంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ఢిల్లీ లోధి రోడ్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై గంటకు పైగా చర్చించారు. ముందు నుంచి పీసీసీలో బాహుబలి కమిటీకి ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం జరిగినా తాజా భేటీ సందర్భంగా 15 నుంచి 15% కోత విధించాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్లు తెలిసింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆయన సూచించారని సమాచారం.
ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది అయిన వెంటనే కులగండ సర్వే ఒక ఫైనల్ లిస్ట్ అయిపోయింది. తెలంగాణను మొదలుపెట్టింది దేశవ్యాప్తంగా. కులగండన సర్వేకి సంబంధించి ఇప్పుడు బీజేపీ కూడా కులగండన సర్వే నిన్న జరిగినటువంటి ఎవరైతే ఎన్డీఏ సమావేశాలు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఈ కులగణన సర్వే అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది తీసుకొస్తున్నామంటూ కూడా నిన్న ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన సమావేశంలో నితిన్ గడ్కరీ చెప్పడం కూడా మనం నిన్న విన్నాము. కాబట్టి ఈ కులగణన సర్వే ఒక ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. మంత్రివర్గ సంబంధించినది దాదాపు ఇక పెండింగ్ ఉంది. స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి వెళ్ళడానికి ఇప్పటి వరకు రేవంత్ సర్కారు ఈ ఏదైతే కులగణన సర్వే అయిన తర్వాతనే వెళ్ళాలి అనేటువంటి గట్టి పట్టుదలతో కృతనిశ్చయంతో ఉంది. దాని ప్రకారం వెళ్ళడానికి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం లేక దాన్ని అట్ట పెండింగ్ పడతా ఉంది. అయినప్పటికీ కూడా చాలా సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో దాదాపుగా ఆ టాపిక్ సునాయాసంగా అయిపోయినట్లాగానే కనబడుతుంది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్కి అతి త్వరలో కూడా వెళ్ళొచ్చు. ఈలోపు ఈ మంత్రివర్గ కూర్పు కనుక మొత్తం క్లియర్ అయితే ఎక్కడెక్కడ నిరుత్సాహంగా ఉన్నారో ఆశావాహులు ఉన్నారో ఒక క్లారిటీకి వస్తారు. అప్పుడు కొంచెం లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందెళ్ళటానికి కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళటానికి కానివ్వండి అవకాశం ఉంది. అక్కడ సంబంధించిన నాయకులు వర్క్ చేసుకోవటానికి కూడా దానికి ఒక సరైన సమయం అన్నట్టు ఆలోచిస్తున్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసి సినిమా చూపిస్తా మామ అంటూ నిన్న హైలైట్ చేశారు. నటులు, బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్ అంతా ఏఐతోనే, కథా, స్క్రీన్ ప్లే, మాటలు దాంతోనే, అద్భుతమైన అందమైన ఏఐ క్యారెక్టర్లు, నచ్చిన గొంతు, కాల్చినట్టుగా సంగీతం, ఖర్చు లేకుండా అందమైన లొకేషన్లు, మొత్తంగా ఏఐతోనే రూపొందించిన కన్నడ సినిమా లవ్ యూ. కేవలం 2 కూర్చొని 10 లక్షలు పూర్తి. ఏఐతో చైనా సినిమా పైరేట్ క్వీన్. సినిమా ఇండస్ట్రీకి ఇది వరమ శాపమా. ఇది మాత్రం వాస్తవంగా ఇది చాలా సింపుల్ మ్యాటర్ లా కనబడచ్చు. కానీ మొన్న ఒక ఏఐ మాత్రం ఒక లొకేషన్లో ఏఐని తీసుకెళ్తే ఒక ఏఐ రోబోని ఆ లొకేషన్కి తగ్గట్టు, ఆ లొకేషన్ మూడ్కి తగ్గట్టు, ఆ లొకేషన్ ఎటువంటి కాన్సెప్ట్ ఉంటే బాగుండేదో ఆటోమేటిక్గా ఏఐనే ఇచ్చేసింది. సపోజ్ ఒక అవుట్డోర్ లొకేషన్కి వెళ్ళారు, ఆ లొకేషన్ వాతావరణంలో ఇక్కడ ఎలాంటి కాన్సెప్ట్ ఉంటే బాగున్నది, ఏ సాంగ్ కావాలా, లేకపోతే ఫైటింగ్ కావాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం అనేది ఏ రోబోట్కే ఇచ్చేసింది అక్కడ వాతావరణం. అలాంటి ఆశ్చర్యంగా ఉన్నటువంటి విషయాల్లో ఇప్పుడు 10 లక్షల లోపే ఇద్దరు కూర్చొని ఒక సినిమాని కూడా తీసేశారు. కన్నడ సినిమా, అది లవ్ యూ అనే సినిమా. దీంతో ఎక్కడ కూడా నటులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా ఏఐతోనే మొత్తం అదే కాన్సెప్ట్ తీసుకుని తీశారు. ఇలాంటివి ఏ అనేది ఒక రకంగా కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని చెప్పుకునే దాని బదులు కూడా ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో ముందు ఏఐతో ఎటువంటి మనం భవిష్యత్తులో మనం ఎన్నెన్నో చూడబోతున్నాం అద్భుతాలు. చాలా తక్కువ ఖర్చుతో సినిమా పూర్తి చేశారు. నటీనటులతో లేకుండానే మొత్తం కంప్లీట్ చేశారు. సాంగ్, బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా యాస్టీజ్గా సినిమా తీస్తే ఎలా ఉండిద్దో అది 10 లక్షలలోపు ఇద్దరు కూర్చొని ఏఐతో సినిమా, కన్నడ సినిమా పూర్తి చేశారు. ఏఐతో చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఏళ్ళు ఇంకా కొన్ని చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్న హైదరాబాదు హాస్పిటల్లో, నిలోఫర్ హాస్పిటల్లో జస్ట్ ఒక సెల్ఫీ దిగితే ఆ సెల్ఫీలోనే మన యొక్క రక్త నమూనాలో ఉన్నటువంటి మొత్తం టెస్టులు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటికి రావటం. తర్వాత ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక రంగు చెప్పాలంటే అది బాడీ స్కాన్ రూపంలో ఈ వ్యక్తికి ఏ లోపం ఉంది, ఏ ఆపరేషన్ అవసరం, ఏ మందులు వాడితే ఇతను తగ్గిద్ది, మొత్తం దాదాపుగా ఒక డాక్టరు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ చేయాల్సిన పనంతా కూడా ఒక ఏఐ సెల్ఫీతో జరిగిపోతూ ఉంది. ఇలాంటి అద్భుతాలతో ఒక రకంగా మంచిది. కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా జాగ్రత్త ఉండాల్సిన విషయం. ఎందుకంటే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది కల్పన, ఏది అభూత కల్పన తెలియనటువంటి సందర్భంలో మొత్తం ప్రపంచమంతా కూడా గందరగోళం అనేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏతో ఇంకా ముందు ఎన్ని అద్భుతాలు చూస్తామో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఏతో 10 లక్షల లోపే ఒక ఇద్దరు సినిమాని లాంచ్ చేశారు. దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. కన్నడ సినిమా లవ్ యూలో ఏతో సృష్టించిన హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరు మాత్రం చూడండి చాలా న్యాచురల్గా, చాలా ఫిజికల్గా ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి హీరో, హీరోయిన్లా ఉన్నారు. కానీ ఏ సృష్టించిన హీరో, హీరోయిన్ దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. సినిమా అంటే 24 కళల సంహారం. దర్శకుడు, నటీనటుల నుంచి లైట్ బాయ్ వరకు, ఎడిటింగ్ నుంచి విఎఫ్ఎక్స్ వరకు వందల వేల మంది పనిచేస్తే కొన్ని నెలల పాటు కష్టపడితే కానీ ఒక సినిమా పూర్తి కాదు. కానీ ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో కూర్చొని 2-3 కంప్యూటర్లు పెట్టుకుని పూర్తి స్థాయిలో సినిమా సిద్ధం చేస్తేనే కథ, స్క్రిప్ట్ దగ్గర నుంచి నటీనటులు, సంగీతం, పాటలు, గ్రాఫిక్స్ ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ పనిచేసి ఒక్కరే చేస్తేనే, ఇలా 24 క్రాఫ్ట్స్ పనిచేసే పనిని ఈ ఒక్క సిస్టమ్ చేస్తేనే కాదు, కృత్రిమ మేధ చేసి చూపిస్తుంది, సినిమా చూపిస్తుంది. కంప్యూటర్ ముందు కూర్చొని తగిన సూచనలు ఇస్తే చాలు.
ఇది ఇది మాత్రం ఇంకా ముందు ముందు ఏ అద్భుతాలు జరుగుతాయి చూడాలి AI ద్వారా. ఇది ఈ మాటని హైలైట్ చేస్తుంది. తర్వాత మంచిర్యాలకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 3 ప్రతిపాదనలు. ఆర్ఆర్ అవతల నుంచి మంచిర్యాల వరకు నిర్మాణం. శామీర్పేట వరకు రేడియల్ రోడ్డు నిర్మించేలా ప్రణాళిక. పీపీపీ విధానంలో నిర్మితమైన ప్రస్తుత హెచ్కేఆర్ రోడ్డు ఆ కాంట్రాక్ట్ సంస్థ చర్చించే ఆలోచనల ప్రభుత్వం. త్వరలో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నివేదిక. అయితే మంచిర్యాలకు సంబంధించినటువంటి గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉందో అది దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చినటువంటి వాతావరణం కనబడుతోంది. దీని ద్వారా హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న హైదరాబాదు, కరీంనగర్, రామగుండం రహదారికి మాత్రం ప్రత్యామ్నాయంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించారని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు రాజీవ్ రహదారిగా పిలిచే ప్రస్తుత రోడ్డు ప్రత్యామ్నాయంగా 2 వైపులా కలిపి 3 ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. ప్రస్తుత రోడ్డు హైదరాబాద్ నగరంలోని జూబిలీ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర 17వ నెంబర్ ఎగ్జిట్ వద్ద నుంచి 4 వరుసలతో ఉంది. ఈ విధంగా మొత్తాన్ని కలుపుతూ ఏదైతే ఉందో జూబిలీస్ దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కలుపుతూ ఈ విధంగా కరీంనగర్ నుంచి దానికి మంచిర్యాల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం రహదారి కేహెచ్బి రోడ్డుకి ప్రత్యామ్నాయంగా దీన్ని నిర్మించడానికి కేంద్రం దగ్గర ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే కవిత సుదీర్ఘ లేఖ ఏదైతే తన కొడుకు గ్రాడ్యుయేట్ సంబంధించి అమెరికాకు వెళ్ళిన తర్వాత కవిత రాసినటువంటి సుదీర్ఘ లేఖ విడుదలైంది, లీక్ అయింది. ఆ సందర్భంగా అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలతో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక లుకలుకలన్నీ బయటపడ్డాయని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నట్టు చాలా రోజుల నుంచి కొన్ని మీడియా కానివ్వండి, ఇటు ఉన్నట్టు అధికార పార్టీ కానివ్వండి, ఇటు పక్క ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానివ్వండి, మొదటి నుంచి బీఆర్ఎస్లో ఏదో జరుగుతుంది, కుటుంబంలో ఏదో జరుగుతుంది, ఏదో లుకలుకలు ఉన్నాయన్నటువంటి అనుమానం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళగొక్కుతూ ఉన్నారు. అదేమి లేదంటూ కూడా హరీష్ రావు చెప్పడం, మళ్ళీ దాని గురించి కేటీఆర్ వెళ్ళి హరీష్ రావు ఇంటికి వెళ్ళి మంత్రాలు జరపడం, ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్లో జరుగుతుంది. టోటల్గా కవిత ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో తన కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళారో అప్పుడు ఎప్పుడైతే లేఖ విడుదలైందో లీక్ అయిందని చెప్పాలి. ఆ లీక్ అయిన లేఖని చాలా సుదీర్ఘమైన లేఖ. ఆ లేఖలో ప్రస్తుత ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎదుర్కొని పుంజుకొని మనం ఒక పర్లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో మెల్లిమెల్లిగా మళ్ళీ ఆదరణ వస్తుంది అనుకునే టైంలో ఈ లేఖ ఒక రకంగా డ్యామేజ్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ లేఖలో మొత్తం మీద కేసీఆర్ని సరే గతంలో చూసినటువంటి కేసీఆర్లా లేరు, చాలా మారిపోయారు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్లో ఉన్నటువంటి ఆ స్పీచ్, ఆ గట్స్, ఆ వాయిస్, ఏదైతే కామెంట్స్ ఉంటాయో అవి ఏమీ లేవు. చాలా సప్పగా జరిగింది రజతోత్సవ సభ అని బాధపడుతూ రాసినటువంటి కవిత రాసిన లేఖ. దాంతోపాటు బీజేపీతో ప్రస్తుతం మేము పొత్తులో ఉన్నాము అనేటువంటి వార్త ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని నిజం చేసేలా మీరు చెప్పినటువంటి ఏదైతే స్పీచ్ ఉందో అది అలా విధంగా డ్యామేజ్ చేసింది. ఎందుకంటే బీజేపీ కోసం కేవలం మీరు సభలో 2 నిమిషాలు కేటాయించారు. ఎక్కడ కూడా మీరు బీజేపీని ఘాటుగా విమర్శించలేదు. అది జనం అనుకున్నట్టుగానే నిజంగా పబ్లిక్లోకి వెళ్ళింది. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా పోటీ చేయకపోవడం వల్ల ఇంకా పబ్లిక్లోకి వెళ్ళింది. బీజేపీతో లోపాయికారతనంగా మేము పొత్తులో ఉన్నామనేటువంటి విషయాన్ని నిజంగా చేసే విధంగా ఉంది మీ ప్రవర్తన అంటూ కేసీఆర్ చెప్పిన విషయాలు కానివ్వండి. తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను కూడా ఆ లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకల్గా సంబంధించిన ఎంపీపీ లేకపోతే జెడ్పీటీసీ నాయకుల్ని కనుక మీరు కలవకుండా చాలా చేస్తున్నారు, వాళ్ళని ఒకసారి కలవండి, వాళ్ళు చాలా చెప్పాలనుకుంటున్నారు మీతో అని లేఖలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ లేఖ విడుదలైన సందర్భం ఇలాంటి సుదీర్ఘ లేఖలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. తర్వాత ఎప్పుడైతే కవిత కొడుకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ భారతదేశం తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా సాక్షిగా చెప్పినటువంటి మాటలు ఎమ్మెల్సీ కవిత అక్కడి నుంచి దుమారం ఈ రోజు వరకు రేగుతానే ఉంది. ఆయన కేసీఆర్ మాత్రం దేవుడు, మీరు రాసిన లేఖ మీద అభిప్రాయం అడిగినప్పుడు కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఈ మాటను మాత్రం చాలా హైలైట్గా మొత్తం రాజకీయాలనే తెలంగాణ రాజకీయాలనే ఓ కుదిపింది. బీఆర్ఎస్ పార్టీలు అయితే ఒక్కసారిగా గులాబీ శ్రేణుల్లో గందరగోళానికి గురి చేసినాయి. ఇంతగా దయ్యాలు ఎవరనే టాపిక్ని చాలా చేశారు. తర్వాత దీన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా అదే స్టాండ్ మీద ఉంచుంది. కానీ ఎక్కడ కూడా గులాబీ శ్రేణిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈ విషయం మీద నోరెత్తడానికి సందేహించారు. మళ్ళీ వాళ్ళకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయో కానీ ఎవరు మాట్లాడడానికి సాహసించలేదు ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయంలో. ఇంకొక ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత కొత్తగా పార్టీ పెడతారనే ప్రచారం కూడా గత 3 రోజులుగా ఊపందుకుంది. దానికి నిదర్శనం ఎక్కడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత వచ్చిన సందర్భంగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండాలు లేకపోవటం,
కేవలం బ్లూ కలర్ జెండాలు ఉండటం, తర్వాత ఆమెని ఎప్పుడైతే జైలు నుంచి విడుదలైన తర్వాత మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత విడుదలైనప్పుడు భారీ స్థాయిలో ఏ విధంగా అయితే కార్యకర్తలు వెళ్ళారో, బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి ఎలా ఘన స్వాగతం పలికారో అటువంటి వాతావరణం అక్కడ లేకపోవడం, ఆమెని రిసీవ్ చేసుకోవడానికి కేవలం ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా కానివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేకపోవటం, కేవలం కవిత మాత్రం రావటం, అక్కడ ఉన్నటువంటి మొత్తం జెండాలు మొత్తం కూడా కలర్ మారిపోవటం, బ్లూ కలర్లు ఉండటం, ఎక్కడ చూసినా సీఎం సీఎం అనేటువంటి మాటని సీఎం కవిత అని ఎక్కడైతే స్లోగన్స్ రావటం, ఇది అంత ఈజీగా ఏదో యాక్సిడెంట్లో జరిగింది కాదు, ఇది ఒక రకంగా కావాలని ప్లాన్గా పద్ధతిగానే అక్కడ ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన అభిమానులు రావటం, వాళ్ళకు ఒక ఇండికేషన్స్ వెళ్ళి దాని ప్రకారమే అంత కథ నడిచింది ఆడ అంటూ భారీ స్థాయిలో ఒక రకమైనటువంటి కన్క్లూజన్కి రావటం, దానికి పార్టీ పెట్టడం ఏం లేదు, ఒకసారి తండ్రితో కలుస్తారు, ఈరోజు మాట్లాడతారు, తండ్రితో ఈ లేఖ మీద ఒక ఒక వివరణ అనేది ఇస్తారు అనేటువంటి వాతావరణం గత 2 రోజులు జరిగింది. కానీ అటువంటి వాతావరణం రాలేదు. కానీ కేటీఆర్కి మాత్రం ఆహ్వానం అందింది. కేసీఆర్ నుంచి వాళ్ళు వెళ్ళి మాట్లాడటం జరిగింది. తర్వాత దానికి ముందు రోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో అందరూ ఈ కవిత లేఖ మీదే స్పందిస్తారు అని అందరూ ఎదురు చూడటం, తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కవిత లేఖ మీద స్పందించకుండా రేవంత్ రెడ్డి సర్కారు జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాల గురించి, అదేవిధంగా ఐడి సంబంధించిన రేవంత్ రెడ్డి పేరు ఐడి సంబంధించిన అటాచ్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని ఆ ప్రస్తావన తీసుకురావటం, మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తున్నాడంటూ కేవలం రేవంత్ రెడ్డి మీదే మొత్తం ఫోకస్ అంతా పెట్టేసి ఎమ్మెల్సీ కవిత సంబంధించిన రాసిన లేఖ మీద ఎక్కడ మాట్లాడబోయేటప్పటికీ అందరూ ఒకసారిగా మళ్ళీ ఏం చెప్పాలో అయోమయం పరిస్థితి. అప్పటికి నొక్కి నొక్కి మీడియా అడిగిన సందర్భంలో 1-2 సందర్భాల్లో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాన్ని ఈ విధంగా ఈ పద్ధతిలో బయట పెట్టకుండా ఉండాల్సింది, ఇది కాదు సరైన పద్ధతి అంటూ జస్ట్ ఒక చురకంట ఇచ్చారు ఆ లెటర్ మీద. అదేవిధంగా పార్టీలో ఉన్న దయ్యాలు ఎవరన్న సందర్భంలో దయ్యాలు ఎవరో కాదు రేవంత్ రెడ్డి సర్కారే దయ్యం అనేటువంటి టాపిక్ డైవర్ట్ చేశారు. కానీ పార్టీలో ఉన్న దయ్యాలు ఎవరన్న మాటను కూడా డైవర్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది కేటీఆర్. దాని తర్వాత కేసీఆర్ కేటీఆర్ని పిలవటం, తర్వాత ఎవరు దీని మీద ఆ లేఖ మీద ఎవరు స్పందించొద్దు అంటూ కేటీఆర్కి సలహాలు ఇవ్వటం, ఆలోచించి అడుగులు వేయాలి, దుష్ప్రచారంపై కాదు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి, ఈ విధంగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మీద ఏదైతే కవిత పార్టీ పెడతారని లేకపోతే హరీష్ రావు పార్టీ పెడతారని ఇలా రకరకాలుగా వచ్చే వాటి మీద ప్రతిరోజు మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఫైట్ చేస్తూ దాని మీద మీడియా ముందు మాట్లాడుతూ ఇదే విధంగా ముందుకు వెళ్ళబాకండి, అసలు అవన్నీ దుష్ప్రచారాలు పక్కన పెట్టండి, ముందు పార్టీ బలోపేతమైన కష్టపడండి అంటూ దృష్టి పెట్టాలంటూ సూచనలు ఇవ్వటం జరిగింది కేసీఆర్. అదేవిధంగా కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం, ఆ లేఖ పట్ల కానీ లేకపోతే కవిత మాటల్లో ఉన్నటువంటి గూఢం ఏందనేది, లేదా కవితని ఏ విధంగా ఆమెని పిలిచి మాట్లాడిన విషయంలో కూడా కేటీఆర్ కేసీఆర్ దిశానిర్దేశం చేసినటువంటి మాటను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అదేవిధంగా తనయుడిని ఫామ్ హౌస్కు పిలుచుకున్న తండ్రి 3 గంటల పాటు మంత్రాలు జరిగిన విషయంలో, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాదాపుగా ఆ కాళేశ్వరం సంబంధించిన కేసు మొత్తం ఛార్జ్ షీటు ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా ఎవరిని పిలవరు అనుకునే సందర్భంలో సడన్గా మళ్ళీ దాన్ని ఇంకో 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసి ఇటు పక్క అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ కానివ్వండి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర కానివ్వండి, అలా తర్వాత హరీష్ రావుని కానివ్వండి, వీళ్ళు ముగ్గురికి నోటీసులు పంపడం జరిగింది. ఆ విషయంలో కూడా రేపు 5వ తారీఖు కేసీఆర్ అటెండ్ అవ్వాలి ఆ నోటీస్కి. దానికి సంబంధించి కూడా కొంచెం డిస్కస్ జరిగినట్టు చర్చ 3 గంటల్లో జరిగిన చర్చలు అదొక భాగంగా జరిగింది. తర్వాత బీఆర్ఎస్ రథోత్సవ సభ ఎక్కడైతే ఇలా జరిపారో మొన్న వరంగల్లో, అలాంటి సభే జూన్ 1వ తారీఖున అమెరికాలో జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని మీద ఏర్పాట్లు ఏందనే విషయంలో కూడా ఈ 3 గంటల్లో కేటీఆర్తో కేసీఆర్ చర్చించినట్టు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసుకుంది. తర్వాత కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు, ఎవరైతే ఆ బ్లూ జెండాలు పట్టుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర హడావుడి చేశారో అలాంటి సన్నిహితులు కవిత అభిమానులు కానివ్వండి సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ పోస్టులు ఆపలేదు. మీరేమైనా గుర్తపట్టారా, అక్కకు హక్కులు లేవా అంటూ కూడా హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పదే ఆమెకు సంబంధించిన అభిమానులు కామెంట్లు చేయటం, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే గులాబీ శ్రేణులు ఇది గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇదే ఈ విధంగా ఎవరన్నా వేరే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా వేరే వ్యక్తో వేరే లెవెల్ నాయకుడో వేరే గత మాజీ మంత్రులు మాట్లాడితే అది వేరేగా ఉండేది. ఎందుకంటే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఈ విధంగా గొంతు మారిస్తే మాత్రం వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ కవిత విషయంలో కూడా అలా ఎవరైనా సరే ఆలోచించేది లేదు, సస్పెండ్ చేస్తాం అనేటువంటి వాతావరణం వచ్చింది. కానీ
ఆ సమయంలో గులాబీ శ్రేణిలో ఒక అయోమయం ఏర్పడింది. మాట్లాడింది కవిత. ఏం చెప్పాలి అన్నటువంటి. అందుకే సోషల్ మీడియాలో మాత్రం ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ పోస్టులు ఆపలేదు. కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా విమర్శనాస్త్రాలు చేస్తా ఉన్నారు. తర్వాత కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళిన తర్వాత నేను రాసినటువంటి లేఖ లీక్ ఎలా అయ్యిద్ది? ఇప్పటికైనా అర్థమైందా? పార్టీలో కుట్రదారులు ఉన్నారు, దయ్యాలున్నాయి. పార్టీ చాలా నష్టం చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీలోనే మీకు దయ్యాలున్నారు. కాబట్టి ఒకసారి చూసుకోండి. పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి డాడీ అంటూ రాసిన లేఖలో ఇప్పటికీ కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు. చెప్పారు కదా కవిత కుట్రదారులు ఉన్నారు ఆమె కోటరీలోనే. మీరెందుకు స్పందించట్లేదు అంటూ కేటీఆర్‌ను డైరెక్ట్ టార్గెట్ చేశారు కవిత ఫ్యాన్స్. తర్వాత వి స్టాండ్ విత్ కవిత పేరుతో సర్క్యులేట్ అవుతుంది ఇది. చివరిన మాత్రం జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం వస్తుంది. ఇది ఎందుకంటే కొత్త పార్టీ పెడతారు అనేటువంటి ఒక కొత్త భావజాలంతో పార్టీ పెడుతున్నారు, కొత్త బహుజన భావజాలంతో పార్టీ పెడుతున్నారు అనుకునేటువంటి వాతావరణంలో ఇక్కడ మాత్రం కామెంట్స్ చివరికి మాత్రం జై కేసీఆర్ అనేటువంటి మాటనే పెడుతున్నారు కాబట్టి జై తెలంగాణ పెడుతున్నారు. దీని కొంచెం కొసమెరుపుగా ఉంది ఈ డైలాగు. తర్వాత 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. ఈ రోజు కలుస్తారు కవిత కేసీఆర్‌తో. ఈ సుదీర్ఘ లేఖ మీద వివరణ ఇచ్చుకోబోతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ కాకముందే ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది? కాకపోతే కవిత గతంలో ఇలా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని చాలాసార్లు నేను లేఖల ద్వారా తెలియజేస్తూ ఉంటాను మా తండ్రికి. కానీ ఈ లేఖ నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఎందుకు లీక్ చేశారని నాకు అర్థం కావట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది పార్టీలో కుట్రదారులు ఉన్నారంటే చెప్పుకొచ్చింది. కాకపోతే ఈసారి మాత్రం ఈ లేఖకు మాత్రం ఇలా లీక్ అవడం వల్ల వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి తండ్రి నుంచి పిలుపు వచ్చిద్దని ఎదురు చూస్తూ ఉన్నారు కవిత. గత 2-3 రోజుల నుంచి మీడియా కూడా దీని మీదే దృష్టి పెట్టారు కవిత కలుస్తారనేటువంటి విషయంలో. తర్వాత అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠ. ఏం నిర్ణయం తీసుకుంటారనేది. ఎందుకంటే కేసీఆర్‌తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ ఇదంతా నడుస్తుంది. ఎందుకంటే చాలా మౌనంగా ఉంటున్నారు ఈ మధ్యన కేసీఆర్. దాదాపుగా ఈ మొన్న జరిగిన వరంగల్ సభ, అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కూడా కొంచెం 1-2 సభల్లో పాల్గొన్నారు కానీ అంతకు ముందులాగా యాక్టివ్గా ఉండట్లేదు. అది అనారోగ్యరీత్యం అనుకోవాలా, లేకపోతే ఏదైనా మాట్లాడటానికి కూడా చాలా సందేహించి చాలా మౌనంగా ఉంటున్నారు. పార్టీలు ఇంత గందరగోళం ఏర్పడుతున్నప్పుడు కూడా ఒక పక్క మొన్నటిదాకా హరీష్ రావు సెషన్ నడిచినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ కవిత సంబంధించినటువంటి టాపిక్ నడుస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఆయన స్పందించట్లేదు. చాలా మౌనంగా ఉంటున్నారు. ఆ మౌనమే చాలా మంది గులాబీ శ్రేణుల్లో చాలా అయోమానికి గురి చేస్తుంది. దీని వెనక ఏం జరుగుతుంది కుటుంబంలో? ఆధిపత్య పోరునా, లేకపోతే ప్రతిపక్షాలు లేదా అధికార పక్షం ఇటుపక్క ప్రతిపక్షం బీజేపీ విమర్శించినట్టు అధికార పోరా, లేకపోతే ఆస్తి పంపకాల పోరా, ఏమై ఉన్నదో అర్థం కానటువంటి పరిస్థితి గులాబీ శ్రేణులు కూడా నెలకొంది. ఎందుకంటే కేసీఆర్ అంత మౌనంగా ఉండటం ఎప్పుడు వాళ్ళు చూడలేదు. కేసీఆర్ మాటే శ్రాద్ధరంగం, కేసీఆర్ వెనకే నడుస్తాం, కేసీఆర్ కింద మేము కార్యకర్తలా పనిచేస్తాం, ఆయన ఏం చెప్పినా మేము సురేధారంగా మేము భావిస్తాము, ఆయన ఎవరి నాయకత్వం నడమంటే కేసీఆర్కి ఏ విధంగా అయితే మేము నడిచాము ఆయన అడుగుజాడల్లో, ఆయన తీసుకున్నటువంటి వ్యక్తి అడుగుజాడలు మేము నడుస్తాం, అవసరమైతే కేటీఆర్ పగ్గాలు ఇచ్చి నడుస్తాం అని బహిరంగంగా చెప్తున్నప్పటికి కూడా కుటుంబంలో ఇంత ఎవరికి వాళ్ళు మేము పర్ఫెక్ట్గానే ఉన్నాము, మేము కేసీఆర్ అడుగుజాడలు ఉంటామని చెప్తున్నప్పుడు కూడా కేసీఆర్ చాలా మౌనంగా ఉండటం మాత్రం గులాబీ శ్రేణుల్లో కొంత అయోమయాన్ని గుర్తిస్తుందనే చెప్పుకోవాలి. ఈ విషయంలో మాత్రం ఇప్పుడు ఈ కేసీఆర్తో కేటీఆర్ భేటీ పైన చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూశారు ఏం జరిగిద్ది అనేది. యాక్చువల్ పిలుపు కవితగా ఎమ్మెల్సీ కవితగా వస్తుందని ఎదురు చూశారు. కానీ పిలుపు మాత్రం కేటీఆర్ రావటం, ముఖ్యంగా ఈ లెటర్ మీద సుదీర్ఘ లేఖ మీద కూడా చర్చ జరిగింది. అదేవిధంగా అమెరికాలో రజతోత్సవం మీద చర్చ జరిగినట్టు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రేపు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు అందించిన విషయంలో కూడా చర్చ జరిగినట్టు చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనా ఇటు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఈ మధ్యకాలంలో చాలా గందరగోళంగానే ఉంది. దీనికి ఒక కంక్లూజ్ ఇస్తే కానీ పార్టీ స్టాండ్ అనేది కొంచెం పబ్లిక్లో ఆ గులాబీ శ్రేణులు అర్థమైంది, లేకపోతే అయోమయానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కవిత కొత్త పార్టీ మీద అందరూ ఊహాగానాల్లో ఉన్నారు. దాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. చూడాలి మళ్ళీ గులాబీ శ్రేణులు ఏమైద్దో. తర్వాత క్వాడ్జ్ కేసులో కాకాణి అరెస్టు, బెంగళూరు శివార్లో పట్టివేత, 2 నెలలుగా పరారీలో ఏపీ మాజీ మంత్రి. క్వాడ్జ్ అక్రమ రవాణాతో పాటు ఎస్టీలను బెదిరించిన కేసులో నిందితుడు ముందస్తు బెయిల్ కోసం విఫలయత్నం. ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు జరిగినటువంటి క్వాడ్జ్ అవకతవకల్లో అతని కోసం వెతుకుతున్నారు. ఏదైతేనే అతన్ని బెంగళూరు శివార్లో పట్టుకున్నట్టు నిన్న వార్తలు వచ్చినాయి. దీంతో పాటు ఆయన ఎస్టీలను ఈ క్వాడ్జ్ అక్రమ రవాణాతో పాటు ఎస్టీలను బెదిరించిన కేసులో కూడా నిందితుడు. ఈ కేసులో కూడా నిందితుడు ఉన్నాడు. కాబట్టి ఇతను పరారీలో ఉన్నారు. నిన్న ఏదైతే బెంగళూరులో పట్టుకున్నారు, ఈ వార్తని కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత
3000 టోల్ ఫీజు చెల్లిస్తే ఏడాదంతా హైవేలపై ప్రయాణం. త్వరలో కేంద్రం కొత్త పాలసీ. దాదాపు ఈ టోల్ ప్లాజా గురించి గత గత సంవత్సరం నుంచి రకరకాలుగా ఫాస్టాగ్ రాబోతుంది. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఉన్న టోల్ ప్లాజాలు మొత్తం తీసేస్తారు. దానికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది. రోడ్డు క్రాస్ అయితే లేదా ఇన్ని కిలోమీటర్లు వెళ్తే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టే ఛార్జీలు తీసుకుంటారు అంటూ ఇప్పటికే వేరే దేశాల్లో ఉంది, కానీ మన భారతదేశంలో కూడా ఇది అప్లై కాబోతుందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని కొన్ని నితిన్ గడ్కరీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను కూడా కొన్ని సందర్భాలు చెప్పినవి మనం విన్నాం. కాకపోతే మళ్ళీ దాన్ని ఎందుకో కొంత మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు కొత్తగా పాలసీ ఒకటి తీసుకొచ్చారు. 3000 టోల్ ఫీజు చెల్లిస్తే చాలు ఏడాదంతా హైవేలపై ప్రయాణం అంటూ ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా పాలసీ తీసుకొచ్చింది. దాని నియమ నిబంధనలు ఏందనేది కొత్త తొందరలో తెలిసే అవకాశం ఉంది. దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు, 200 విమానాలపై ప్రభావం, ఏసీపీ కార్యాలయం పైకప్పు కూలి, పోలీసు అధికారి దుర్మరణం, రోడ్లపై నీళ్లు, మునిగిన వాహనాలు, లోతట్టు ప్రాంతాల జలమయం, కేరళలోని వర్షాల ఉధృతి, మహారాష్ట్ర తాగిన ఋతుపవనాలు, రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. అయితే నిన్న ఢిల్లీ మాత్రం మొదటి నుంచి వాతావరణ విషయంలో మాత్రం ముందు నుంచి ఢిల్లీ కాలుష్యం భయంకరంగా ఉండిద్దని చెప్పుకుంటా దానికి సంబంధించిన మనం ఎప్పుడు వార్తలు వింటానే ఉంటాం. ఢిల్లీకి సంబంధించినటువంటి కాలుష్యం, భయంకరమైన కాలుష్యం. తర్వాత ఈసారి భయంకరమైన వర్షాలు. ఎలాంటంటే గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు, దాదాపు 200 విమానాల మీద దీని ప్రభావం పడింది. భయంకరమైన వర్షం రావటం, తర్వాత ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్టు పైకప్పు ఊడిపోయినటువంటి సందర్భాలు కూడా నిన్న మొత్తం సోషల్ మీడియాలో చూశారు. అదేవిధంగా ఏసీపీ కార్యాలయం పైకప్పు కూలి, పోలీసు అధికారి కూడా ఒక దుర్మరణ చెందడం కూడా బాధాకరమైన విషయం. దీన్ని ఢిల్లీలో ఏదైతే జరిగినటువంటి భయంకరమైన వాన గురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా మనకు కూడా ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసినాయి. దీన్ని సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు రేపు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత 2-3 రోజులు ఏపీకి నైరుతి, రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణలో ఈ 2-3 రోజులు మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరించడం జరిగింది. దీనికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2-3 రోజులు నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి. అక్కడ కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే శక్తి తుఫాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడుతున్న సందర్భంలో మళ్ళీ నైరుతి ఋతుపవనాలు 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం, ఎందుకంటే బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం ఉంది కాబట్టి. ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఆ మహిళల్లో యోధుల స్ఫూర్తి లేదు, ఉగ్రవాదులపై పోరాడి ఉండాల్సింది, అప్పుడు మరణాల సంఖ్య తగ్గేది. పహల్గాం దాడి బాధిత మహిళలపై బీజేపీ ఎంపీ జంగ్రా వ్యాఖ్యలు, మండిపడ్డ ప్రతిపక్ష పార్టీలు. ఈ మొదటి నుంచి కూడా ఈ పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి కూడా ఏదైతే ఉన్నారో బీజేపీ నాయకులు రోజుకో రకంగా మాట్లాడటం, ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంత్రులు కూడా బాధ్యత లేకుండా మాట్లాడటం బీజేపీకి తలనొప్పిగానే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఏదైతే ఎన్డీఏ సీఎం డిప్యూటీ సీఎంల మీటింగ్లో కూడా చివరికి ప్రధానమంత్రి మోడీ కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. కొంత బాధ్యతగా ఉండండి, మీడియా ముందు మాట్లాడేటప్పుడు, ప్రజల్లో సభల్లో మాట్లాడేటప్పుడు కొంత బీజేపీ సంబంధించిన నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, చాలా బాధ్యత మాట్లాడండి. మీరు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయి, ఇది సరైన పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి అంటూ కూడా నిన్న మోడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన విషయంలో అత్యుత్సాహం చూపించేసి భారత ఆర్మీ చేసిన సేవ కంటే కూడా మోడీ చేసిన సేవ ఎక్కువైనటువంటి విషయాన్ని ప్రచారం చేసే భాగంగా కొంచెం అత్యుత్సాహం చూపిస్తున్నారు బీజేపీ నాయకులు. ఆ విషయాన్ని కూడా అబాసు పాలైంది పార్టీ. ఎందుకంటే భారతదేశ ప్రజలు, భారత ఆర్మీ వీళ్ళందరూ కూడా మోడీ కాళ్ళు పట్టుకోవాలని ఒక మంత్రి వ్యాఖ్యానిస్తే, ఎవరైతే ఆ ఉగ్రవాదులతో పోరాడినటువంటి సోఫియా కలాల్ని కూడా ఆమె సోదరి అంటూ కూడా సామాజిక వర్గాన్ని కలుపుతూ, పాకిస్తాన్తో కలుపుతూ ఆమె సోదరి అంటూ కూడా వ్యాఖ్యానించారు ఒక మంత్రి. ఆ కుటుంబం కూడా చాలా బాధపడింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇంత జరిగిన తర్వాత ఎందుకు బీజేపీ నాయకులు, బీజేపీ సంబంధించిన ఎవరైతే మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వ్యక్తులు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వట్లేదు అంటే, ఎవరైతే సంబంధించినటువంటి మోడీ భజన చేస్తూ ఉంటే వీళ్ళు ఆనందంగా ఉందేమో బహుశా, అందుకే వీళ్ళు సైలెంట్గా ఉన్నారన్నటువంటి విమర్శలు వస్తున్న తరంలో నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సీఎం డిప్యూటీ సీఎం మీటింగ్లో మోడీ ఏదైతే ఎట్టకేలకు మాట్లాడడం జరిగింది. కాబట్టి బాధ్యతగా ఉండండి, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఒక బాధ్యతగా మంత్రులుగా, ఒక బాధ్యతగా నాయకులు ఉన్నప్పుడు మీరు చెప్పేటువంటి మాట చాలా ప్రభావం చూపించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక మంత్రి ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేగుతున్నాయి. ఎప్పుడైతే ఆ పహల్గాం ఉగ్రదాడి సందర్భంలో ఆ ఉగ్రముఖులు ఎవరైతే వచ్చి వాళ్ళ ముందే, స్త్రీల ముందే వాళ్ళ భర్తల్ని కాల్చడం
చాలా బాధపడాల్సిన విషయము. అది వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించినాయి. దానికి సమానంగానే సింధూర్ ఆపరేషన్ చేపట్టి వాళ్ళ సరైన బుద్ధి చెప్పాము భారత ఆర్మీ, భారత ప్రభుత్వం ఏదైతే సంబంధించి. దాని పేరు కూడా అందుకే సింధూర్ అని పెట్టారు. ఎవరైతే మహిళలు వాళ్ళ ముందే భర్తల్ని పోగొట్టుకుని వాళ్ళ సింధూరాన్ని పోగొట్టారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అంతవరకు ఉగ్రదాడి మీద కానీ భారత ఆర్మీ జరిపిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వటం, దాన్ని విజయోత్సవం జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా భారత్ తిరంగా జెండాలు మనం ఉత్సవాల్లో జరుపుకుంటున్నాం. అందరూ చాలా సంతోషంగా విషయం. ప్రపంచ దేశాలకి భారత ఆర్మీ పవర్ ఏంటి అనేది ఈ సందర్భంగా చూపించాం. ఇంతవరకు అన్ని విధాలుగా భారతదేశం ఉగ్రవాదుల విషయంలో తీసుకున్న స్టాండ్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ మెచ్చుకుంటున్న సందర్భంలో దీనికి సంబంధించి ఏ విధంగా అయితే పాకిస్తాన్ వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలేంది 75 సంవత్సరాల నుంచి ఉగ్రముఖల్ని కేవలం పాకిస్తాన్ ఎందుకు పెంచి పోషిస్తుంది, అది భారత్ మీద ఎందుకు దాడి పంపుతుంది అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలని డిసైడ్ చేసి అక్కడ మనం ఎంపీని అక్కడ పంపి వివరణ చెప్పే విధంగా ఇంత గ్రౌండ్ ఆపరేషన్ జరుగుతుంటే పాకిస్తాన్ ఏకాకిని చేయాలని చూస్తుంటే పాకిస్తాన్లో పూర్తిగా నిర్మూలన చేయాలి ఉగ్రవాదుల్ని. ఇక నుంచి ఉగ్రవాద శిక్షణ శిబిరాలు అక్కడ ఉండకూడదు, ఉగ్రవాదులు అనే పదం ఆడ ఉండకూడదు. ఉగ్రవాదం సంబంధించినటువంటి ఏ అటాక్ భారతదేశం మీద జరిగినా అది కేవలం పాకిస్తాన్ అటాక్గానే భావిస్తాం, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తామని ఇంత స్టాండర్డ్ కేంద్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకున్న సందర్భంలో ఇలా రోజుకొకళ్ళు బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇలా నోరు జారి ఆ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. బీజేపీ ఎంత స్టాండ్గా ఉందో భారతదేశం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు పార్టీని తలనొప్పాయని అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ అంత టెన్షన్లో ఆ ఉగ్రవాదులు మహిళలను ఒక పక్క పురుషులను ఒక పక్క వేరు చేసి ఆ పురుషులు కూడా మతాలను చూపించి వాళ్ళని కాల్చి వాళ్ళ ముందే కాల్చి వాళ్ళ బాధల్లో వాళ్ళంత టెన్షన్లో ఆ సమయంలో ఉంటే వాళ్ళ ముందుగానే వాళ్ళ భర్తను కాలుస్తుంటే ఈయన బీజేపీ ఎంపీ చెప్పే వ్యాఖ్యలు, జంగ్రా చెప్పిన వ్యాఖ్యలు ఎలా అంటే ఆ టైంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళ ముందు ఆ భార్యల ముందే భర్తల్ని కాల్చి చంపుతా ఉంటే భార్యలు ఫైటింగ్ చేయాల్సింది, సినిమా స్టైల్లో వాళ్ళు ఎదురు తిరగాల్సింది, వాళ్ళతో కరాటే చేయాల్సిందంటూ అదేదో సినిమాలో చేయకున్నట్టు ఊహాజనితంగా మాట్లాడడం ఈ విధంగా కొంత పార్టీని నష్టం కలిగించే విషయాలు ఇలాంటి వ్యాఖ్యలు. దీని మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మండిపడుతున్నాయి బీజేపీ ఎంపీ వ్యాఖ్యల పట్ల, జంగ్రా వ్యాఖ్యల పట్ల. ఇలాంటి రోజుకో రకంగా మహిళల్లో యోధుల స్ఫూర్తి లేదా అంటే అదేదో ఝాన్సీ రాణి, లక్ష్మీబాయి లాగా వీళ్ళందరిలాగా ఒక యోధుల స్ఫూర్తి మీరు ఎందుకు లేదు, మీరు ఉగ్రవాదులు ఎందుకు పోరాడలేదు అని మాట్లాడిన మాటలు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇది మాత్రం బీజేపీకి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు తలనొప్పిగానే కనబడతా ఉన్నాయి. తర్వాత ఈనాడు దినపత్రిక తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో పదవులపై కదలిక, త్వరలోనే పీసీసీ కార్యవర్గం ప్రకటించిన అధిష్టానం, కేసీ వేణుగోపాల్తో సీఎం పీసీసీ అధ్యక్షుడు చర్చలు, మంత్రివర్గ విస్తరణపైన సమాలోచనలు, నేడు మరోసారి భేటీ. ఈ వార్తను హైలైట్ చేసుకుందాం. మనం చెప్పుకున్నదే తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పీసీసీ కార్యవర్గం ప్రకటించనుంది. ఎవరెవరు అధ్యక్షులు, ఎవరెవరు మంత్రులు, కొంతమంది స్థానచలన అయ్యే అవకాశం ఉంది. ఒకళ్ళిద్దరిని కొత్తగా మంత్రులు 5గురిని తీసుకునే అవకాశం ఉంది. 4 టీపీసీసీ వర్గ ప్రెసిడెంట్లు కూడా నియమించే అవకాశం ఇచ్చినట్టు దాదాపుగా సంబంధించినటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఒక 5-6 రోజుల్లో దీనికి ఒక ఫైనల్ డెసిషన్కి వస్తారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు కాడి నుంచి. దీనికి ఒక ఫైనల్ అయిందని చెప్పుకోవాలి. ఈసారికి మాత్రం ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళటం రావటం రేవంత్ రెడ్డి అయిపోయిందని చెప్పుకున్నారు. ఈసారి మాత్రం ఒక దీనికి వచ్చిందని చెప్పుకోవాలి. తర్వాత కవిత వ్యాఖ్యలపై తొందరపడి స్పందించొద్దు, ఈ వాటిని హైలైట్ చేసింది. బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ అంతర్గత సమాచారం, కేసీఆర్తో భేటీ, వివిధ అంశాలపై చర్చ, రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన దీని మీద మాట్లాడినట్టు ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలతో వాస్తవం ఎంత, ఇతర పోటీదారులతో మాట్లాడిన 3 మహిళా ఐపీఎస్లు, భద్రతపై అభిప్రాయాల వీడియో చిత్రీకరణ. ఏదైతే సంబంధించిన ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ తెలంగాణ మీద ఇక్కడ ఏర్పాట్ల మీద ఆమె చేసిన కామెంట్లు పెద్ద దుమారం మెరిగినాయి. దీన్ని బ్రిటన్ పత్రిక హైలైట్ చేసింది. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సంతోషంగా ఉన్న సమయంలో ఈ పోటీలు చాలా చక్కగా నిర్వర్తించామన్నటువంటి సమయంలో ఇలాంటి వార్తలు తెలంగాణ బ్రాంచ్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇదే అవకాశంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఆసరా చేసుకొని అధికార పార్టీ మీద విరుచుకుపడటం జరుగుతోంది 2 రోజుల నుంచి. ఆ విషయంలో 3 మహిళా ఐపీఎస్ నియమించారు. మిగతా పోటీదారులు మిస్ వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. ఎక్కడా ఇలాంటివి జరగలేదు, చాలా చక్కగా జరిగినాయి ఏర్పాట్లు అని మిగతా పోటీదారులు మాట్లాడడం వల్ల వాళ్ళు మాట్లాడినప్పుడు వీడియోలు కూడా చిత్రీకరించారు. వాళ్ళకి ఏర్పాట్లు ఎక్కడ అసౌకర్యం కలగలేదనే విషయాన్ని 3 ఐఏఎస్ మహిళల దగ్గర వాళ్ళు చెప్పుకున్నటువంటి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, వాళ్ళు చెప్పుకున్న సమాధానాలు ఇవన్నీ కూడా ఒక వీడియో చిత్రీకరించారు. దాని తర్వాత ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో జయేష్ రంజన్ దీనికి ఒక క్లారిటీ ఇచ్చారు.
సెల్ఫీ విషయంలో ఆమె ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ ఎక్కడ అలాంటి పొరపాట్లు జరగలేదు. కానీ దీన్ని బ్రిటన్ పత్రిక హైలైట్ చేసింది. దాని వెనక అర్థం ఏందో మాకు తెలియదు, కానీ ఈ విధంగా చేశారంటూ మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో వాస్తవం లేదు అన్నట్టు దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇందాక చెప్పుకున్నట్టే ఢిల్లీని ముంచెత్తిన వాన. ఢిల్లీని ఏ విధంగా అయితే వానలు 82 కిలోమీటర్ల గంటకు వేగంతో ఏ విధంగా అయితే ఢిల్లీని అతలాకుతలం చేసింది, ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఉత్తమ పాలన విధానాలతోనే వికసిత భారత్, ఆ దిశ కృషి చేయండి. కులగణనతో వృద్ధి పదంలోకి బడుగులు. తర్వాత ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోదీ ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు. ఏదైతే నిన్న జరిగిన ఎన్డీఏ సీఎం అండ్ డిప్యూటీ సీఎం సమావేశం ఏదైతే జరిగిందో దాన్ని అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి కూడా డిప్యూటీ సీఎంలు, అలాగే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వెళ్ళారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటల్లో మాత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే తాటి మీదకి వచ్చి ఒకే మాట మీదకి వచ్చి జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ప్రధాని నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం అందరూ ఏకీభవించి అందరూ కొనియాడారు. ఆయన యొక్క పనితనాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఆ విషయంలో మాత్రం భారత్ సంబంధించినటువంటి విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అందరు ముఖ్యమంత్రులు శభాష్ అన్నారు. కాబట్టి ఇక నుంచి ఉత్తమ పాలన విధానాలతో వికసిత భారత్, కాబట్టి ఉత్తమ పాలన అందించండి, భారత్ జీడీపీ పెంచండి, భారత యొక్క అభివృద్ధిని పదంలో అందరూ చేయగలుపుదాం. ఇక్కడ ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు, మిగతా విషయాలు మాత్రం భారతదేశ అభివృద్ధి గురించి ఆలోచించండి అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు దీని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.